హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికైతే మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం అనగా మంగళవారం అయితే మరి మనకి హోలీ పండుగ సందర్భంగా ఇక్కడ మిర్చియాడ్కి అయితే సెలవు ఇవ్వడం జరిగింది. సెలవు ఇచ్చినా కానీ దిగుమతులు అయితే దాదాపుగా 10,000 వరకు దిగుమతులు అయితే వచ్చి ఉన్నాయి ఏదైనా కానీ. అలాగే కొన్ని చోట్ల బేరాలు జరిగే అవకాశాలు 9, 8, 9 తర్వాత కొన్ని చోట్ల అయితే జరుగుతూ ఉంది. పొద్దున్నే ఎవరు రారు కానీ సెలవు కాబట్టి 8, 9 తర్వాత ఫోన్ చేసి మాకు బండికి తగ్గినాయండి, ఒక 100 కావాలి, ఒక 50 కావాలి అన్నట్లుగా అట్లాగా వచ్చి ఆడో కొన్ని చోట్ల అయితే జరుగుతున్నాయి. అది పెద్ద డిమాండ్ అయితే ఏమీ లేదు మార్కెట్. ఏదేమైనా ఖమ్మం మార్కెట్లో ఈ రోజు కూడా 19,000 వేశారు తేజ. మరి గుంటూరులో ఉన్న క్వాలిటీ ఉంటే అదే రేటే వేస్తారు కన్ఫర్మ్గా. మరి ఇప్పుడు ఏందంటే విషయం, చాలామంది అందరూ గుంటూరు మిర్చి అని చెప్పి ఛానల్ చాలామంది క్రియేట్ చేస్తున్నారు. చాలామంది పేరు, అందరి పేరు బాబు అయిపోయింది. నా పేరు సూరిబాబు. అందరూ చాలామంది రైతులు వచ్చి ఏ బాబు కన్ఫ్యూజన్ అయిపోయి నువ్వు ఆ బాబు ఈ బాబు అని అంటున్నారు. చాలా తెలిసిన వాళ్ళైతే అన్న డాన్ సూరి అని అంటారు. డాన్ సూరి అని ఒక అఫీషియల్గా ఒక పేరు మారుతామని చూస్తున్నారు ఛానల్. ఎందుకంటే అందరూ బాబులు అని పిలుచుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఇంకా చాలామంది ఒకటి అన్న, తేజ కాయలకి డిమాండ్ వస్తే మిగతా అన్ని రకాలకి డిమాండ్ వస్తుంది. తేజాకి అయితే ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వచ్చే అవకాశాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 18,500 మార్కెట్ని 19,000 చేసిండ్రు. మరొక 2 వారాల్లో 19,500 20,000 చేస్తారు. ఇంకా ముందు పెరిగే అవకాశం తేజాకి అయితే ఉంది. తేజతో పాటు అన్నీ వస్తాయి, అన్నిటికీ డిమాండ్ వస్తుంది. అది వస్తుంది అంతే, అన్నీ వస్తాయి, ఎంతో ముడిపడి ఉన్నాయి. ఏదైనా ఈ ఏడాది ఏది ఏమైనా రైతులు భయపడాల్సిన పని అయితే లేదు. రైతులకి మంచిదే, న్యాయమే. ఈ 2-3 ఏళ్ళు బాగా దెబ్బతిన్నారేమో కానీ ఈ ఏడాది మాత్రం రైతులు కొంచెం హ్యాపీగా గుండె మీద చేసుకొని ధైర్యంగా ఉండొచ్చు. పంట పండిన పంటకి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఒక్కటి లేదు అన్న. మీరు ఎంత లేటుగా పంటకు వస్తే అంత ఇబ్బంది లేదు, అంత ఇబ్బందిగా లేదు. ఆరుదల చేసి తీసుకురండి. కాయ డ్రై క్వాలిటీ అయి ఉండాలి కానీ మంచి ధరే పోయిద్ది. ఏది ఏమైనా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నాకైతే ఒక లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూను. నేనేదో చెప్తున్నాను పని హిమాలయం అయ్యేదే అని కాదు. రైతులు అనేవారు తెలుసుకుంటారు మార్కెట్లో జరిగే ప్రతి ఒక్క విషయం అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది ఇలాగా. కాబట్టి మీకు తెలిసిన వారు షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అంత వివరాలు చెప్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోయిన ఏడాది ఇదే టయానికి మార్కెట్లో 125 12,500 నుంచి 13,500 తేజాలు జరిగేవి. అట్లాంటిది ఇప్పుడంతా 18,000, 18,500, 19,000 జరుగుతూ ఉంది. ఒక లెక్కలో చెప్పాలంటే పోయిన ఏడాది మీద ఈ ఏడాది నయము. దాదాపుగా 5 కింటాకు వచ్చరికి 5-6 వేలు వరకు మంచి ధరలే పోతున్నాయి. అదే కాదు, ప్రతి ఒక్కటి సూపర్ టెన్లు ఎంత జరిగేవండి. సూపర్ టెన్లు అయితే కర్నూలు, కర్ణాటక ఏరియావి ఆ నీళ్లు కొట్టిన తెచ్చిన కాయలు 7,000, 8,000, 9,000కి అమ్ముకొని పోయేవారు. మన దేశ వాళ్ళ రకాలు గుంటూరు చుట్టుపక్కలవి 10,000, 11,000 అడిగేవి. ఇప్పుడు ఎంత పోతున్నాయి? నీళ్లు కొట్టిన కాయలు 18,000, 19, 17,000 నుంచి పోతున్నాయి, 19,000 జరుగుతున్నాయి. విదేశీ రకాలు 20 నుంచి 22, 23,000 కూడా వేస్తున్నారు. మరి 10,000 దాకా వాటికి తేడా ఉంది కదా. ఒక లెక్కలో పర్వాలేదు మార్కెట్ అయితే మాత్రం. కానీ ఇంకా పెరిగితే అంటే ఆ సీడ్ రకాల గురించి అయితే చెప్పలేం కదా. ఎందుకంటే ఆల్రెడీ సీడ్కి పెంచారు, మళ్ళీ డౌన్ చేశారు. కానీ తేజకు మాత్రం తేజ అప్పుడు స్లోలో ఉంది. ఇప్పుడు తేజ పైకి లేసే అవకాశాలు ఉన్నాయి. పైకి లేసే అవకాశాలు కన్ఫర్మ్గా, అది పక్కా. అది మాత్రం నేనేమి జాతకం చెప్పట్లేదు, ముందు ఎవరు చెప్పలేదు కాదు. ఒకటి అది డెఫినెట్గా వస్తుంది. కాకపోతే రేపు పొద్దున్న ఒకవేళ రాదని మీకు నమ్మకం ఉండకూడదు. ఎందుకు మీ ఏరియాలో పంట ఉందా చెప్పండి ఒకసారి. ఇప్పుడున్న పంటను బట్టి మార్కెట్ ఆలోచించుకోండి. నేను చెప్పానని కాదు, నా మీద హోప్స్ పెట్టుకోకండి, నమ్మకం కాదు. వీడు చెప్పాడని కాదు, మన ఏరియాలో పంట లేదు రబ్బాయి, ఈ ఏడాది పంట లేదు, ఈ క్వాలిటీకి డిమాండ్ వస్తుంది అని మీకే తెలిసిద్ది. అది పెట్టుకోండి మెయిన్. అంతేగాని పలానా వాడు చెప్తున్నాడు వాడిని ఫాలో అవుదామని కూడా అనుకోవద్దు. నేను ఏదైనా ఇంత ముందు కూడా 2-3 ఏళ్ళ క్రితం ఇలాగే ప్రతి ఒక్కరికి కొంతమంది రైతులు నిన్న వచ్చి చెప్తే నేను నమ్మలేకపోతున్నాను అన్న, నీ ఛానల్ని నిన్ను ఫాలో అయినామన్నా, నీ మాటని మాకు మంచి ధర వచ్చిందన్న, మంచి రేటుకు అమ్ముకోనన్న కొందరు అనడం జరిగింది. సరే, వాళ్ళు అన్నారని కాదు, ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితిని బట్టి అయితే కంపల్సరీగా తేజాకు వస్తుంది. తేజాకు వస్తే ఆటోమేటిక్గా మరి ఇవి కూడా కొంచెమే పెరుగుతాయి. ఆ 25,000 అంతే 25,000 ఉండేది 22,000 చేశారు. సీడ్ రకాలు 341 నెంబర్ 5 ఇవన్నీ మళ్ళీ ఆ రేట్ చేస్తారు అవి కూడా. ఇది పెరిగిందంతే మాత్రం. డీడీ 25,000 నుంచి 28, 29,000 దాకా జరిగింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ చేశారు 20,000కి. 20,000 నుంచి మళ్ళీ 23, 23,500 దాకా మళ్ళీ పలుకుతూ ఉంది. ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారంటే నీళ్ళు కొట్టి తెస్తున్నారు, అందుకనే వాటి తగ్గింది అంటున్నారు. వాటర్ స్ప్రే చేయడం వల్ల ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొందరు పెడుతున్నారు, బిందులతో మిరగాల మీద నీళ్ళు పోతున్నారు. అట్లాంటి వీడియోని ఇంకా ఇక్కడ ట్రోల్స్ చేస్తారు. అలా నీళ్ళు కొట్టకూడదు. మీరు నీళ్ళు కొట్టినా పబ్లిక్ చేయకూడదు, అలాంటి వీడియోలు పెట్టకూడదు.
ఎక్స్‌పోర్ట్ వాళ్ళకి వెళ్తది ఆ వీడియో. ఇతర దేశాల్లో ఉన్నోళ్ళ కాడికి వెళ్తది. వాళ్ళకి ఎట్లా ఉండుద్ది? ఓహో! ఈళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు. అందుకే ఈ మిర్చికి ఘాటు ఉండదు. ఈ మిర్చి కొనకూడదు అనుకుంటారు ఆళ్ళు. మిర్చి ఘాటు ఉన్నది, మంచి నాణ్యమైన సరుకు అని తెలియాలంటే వాటర్ కొట్టిన సంగతి తెలియకూడదు. మీరేం వాటర్ కొట్టినట్టుగా పబ్లిక్ తెలిసినట్టుగా కొందరు వీడియోలు పెడుతున్నారు. ఒకసారి కొందరు వదిలేయి. మీరు కొట్టినా గాని నైట్‌గా జల్లాల. తొక్కుడికి రాలేదన్నా కాయ ఇరిగిపోతుందని మీరంటున్నారు. తొక్కుడికి రావట్లేదు నిజమన్నా. ఉదయం పూట మంచం మీద తొక్కండి. లేదు కాదు కూడదంతా నైట్‌గా జల్లండి. మరీ ఎక్కువ వాటర్ జల్లి బస్తాలు తొక్కి ఈడకొచ్చేసరికి వేడెక్కిపోయి, వాసనొచ్చి కొనేవాడికి అందరికి క్లియర్‌గా కనబడిపోయిద్ది ఇంకా వాటర్ స్ప్రే చేశారని. ఒకటన్నా చాలామంది ఇప్పుడు రైతులు సంచి రూ. 25కి ఇక్కడ ఇస్తున్నారు రైతులు. అక్కడ రూ. 60, రూ. 70 రూ. 50 నుంచి రూ. 60 దాకా కొంటున్నారు గోతాలు. ఇక్కడ మరి అంత రేట్ ఇవ్వట్లేదన్నా అని చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. మరి రూ. 25 ఏందని. కొనేవాడు అంటున్నాడు అబ్బో! రూ. 10 ఇవ్వరా అని అంటున్నాడు. కొనేవాడికి రూ. 50 ఎయ్యండి సంచికి. యావరేజ్‌గా రూ. 50 సంచికేస్తే అప్పుడు న్యాయంగా ఉండిద్దనమాట. రైతుకి ఎంతో కొంత సరేలే రూ. 10 దేవుందిలే అన్నట్టుగా ఉండిద్ది. సంచికి రూ. 50 ఇవ్వాలి గోతానికి. రైతుకి కట్టాలి. అది అప్పుడు రైతుకి కొద్దిగా దీనిగా ఉండుద్ది. సంచులు కాడ అప్పుడు మంచి గోతాలేసి తెత్తారు. సిరిపును గోతాలు కొందరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇటు కూడా మాకు ఇచ్చేది రూ. 25 ఆ సిరిపును, బొరుగుపును వేసుకురా అంటున్నారు. కాకపోతే మీరు సిరిపును తెస్తే మళ్ళీ మీకే దెబ్బ కదా! కాయలు పోతాయి కదా! దోవలో కేజీ కాయలు పోతే ఆ తరుగు ఆడ పోయిద్ది కదా! మంచివే తేండి. సరే ఏం చేస్తాం? అట్లా ఉంది. నీ చేతుల్లో నా చేతుల్లో ఇది పెంచాలంటే మార్కెట్ మొత్తం అదే రూల్స్ ఉంది. ఇంత పెద్ద మార్కెట్ ఒక 1000 కమిషన్ షాపులు, కొన్ని వేల మంది కమిషన్ ఓనర్లు, ఇంతమంది లక్షల మంది పనిచేసే దగ్గర మన చేతుల్లో ఏం లేదు. అది అందరికీ ఉన్న రూల్స్ ప్రకారం జరుగుతుందన్న. సోదేం చెప్పట్లేదు కొంతమంది కోసం ఇది చెప్తున్నాను. కాతే ఎల్లో గోల్డ్ మిర్చికి 23, 24,000, 25,000 జరుగుతుంది కదా! ఒక లెక్కన చెప్పాలంటే బాగా చూసుకుంటే తేజలాగా దీనికి దిగుబడొస్తది. తేజలాగా దీనికి కూడా దిగుబడొచ్చిందంటే ఇంకా అది 20,000 పోతన్నోడు ఇది 22, 23,000 పోతున్నది పర్వాలేదు కదా! ఎంతో కొంత. కాకపోతే ఒకటి 40, 45,000 ఉండేది. డౌన్ చేశారు ఒకసారిగా. ఎందుకంటే ఏడ చూసినా ఉన్నాయిలే ఎల్లోలు దొరుకుతాయి అన్నట్టుగా డౌన్ చేశారు. ఇంక ఇదే రేట్ ఉండిద్ది కన్ఫర్మ్‌గా. తేజకి అంత తొందరగా పెరిగే అవకాశాలైతే ఏమి లేవు. మళ్ళా సరుకు లేదు, ఎల్లోలు ఎక్కడ దొరకట్లేదు అనేటప్పుడు ఏదైనా ఉంటే మళ్ళా 25,000, 30,000 చేస్తారు. అంతే అలాగా సరుకుని బట్టి. తేజాకి మాత్రము ఈ 18, 19,000 కాస్త 20,000 ఈ 2 వారాల్లో పెరిగిద్ది. మార్చి నెలాఖరికల్లా ఇంకొక రూ. 1000 పెరిగే అవకాశాలుంటాయి 90%. ఇంకా సరుకొచ్చే దాన్ని బట్టి ఇంకా ఏదైనా అది ఇంకా మీకు తెలిసిందే తేజాకి. తేజాకొస్తే అన్నీ వస్తాయి. సీడ్ రకాలు ప్రతిది సూపర్ 10 అండి, ఈ క్లాసిక్‌లు గానీ, హార్మూర్‌లు గానీ, సూపర్ 10 ఇది T34 అండ్ సూపర్ 10 ఒకటే కదా! T34కి సూపర్ 10కి డబల్ పట్టి ఉండిద్దో అదేమో సింగిల్ పట్టి ఉండిద్ది. దీనికి అదే తేడా. 2 ఒకేలా ఈక్వల్‌గా జరుగుతున్నాయి. చేసి వాటికి పాతవి ఎట్లా జరుగుతున్నాయన్న తేజాలు, సూపర్ 10లు, ఆర్మూర్‌లు నడుపుతున్నారు. కొత్తవి జరిగిన దానికి ఏసీ వాటికి కింటా కాడ 500, రూ. 1000 తేడాలు డిఫరెన్స్‌లో కలర్ ఉంటే జరుగుతున్నాయి. మరి తెలపరొచ్చిందంటే మాత్రం మరి అంత రేటు పోవట్లా. ఇంకా తక్కువే వేస్తున్నారు. అది కూడా తెలుసుకోండి ఏదైనా గాని. 26 ఆర్మూర్ దాదాపుగా 17, 17.5 ఆల్రెడీ జరిగింది. 26 కూడా 17, 17.5, 18,000 కూడా వేస్తున్నారు. సారుక్ తేజ కూడా 17, 17.5, 18,000 17,000 కాస్త ఇవన్నీ రూ. 1,000 పెరిగినాయి. ఆ రకాలు 3 రకాల మీద 500, రూ. 1,000 కింటా కాడ పెరిగినాయి ఏదైనా గాని. ఈ తేజ పెరిగితే ఆ 3 పెరుగుతాయి. నెక్స్ట్ అలాగే ఎక్కువైతే మాత్రం $3 బ్యాడ్‌గా, సెంజాన బ్యాడ్‌గా పోయిన ఏడాది ఎంత పోయినాయి ఇదే టయానికి 9,000, 10,000 మహా అయితే 11,000 కర్ణాటక ఏరియావి. ఇప్పుడు అదే కర్ణాటక ఏరియావి ఎంత పోతున్నాయి? 18, 17, 18, 19,000 పోతున్నాయి. దేశవాళీ రకాలైతే 20,000-21,000 వరకు సెంజాన బ్యాడ్‌గా పోతుంది. $3 బ్యాడ్‌గా 23, 22,000 దాకా క్వాలిటీ ఉంటే $3 బ్యాడ్‌గా పడుతుంది. 2043 ఎంత అండి పోయిన ఏడాది సూపర్ డీలక్స్ 15,000 అమ్మారు. పలానా షాప్‌లో అబ్బో! 15,000 అమ్మారా 2043 మంచి రేట్ ఏసారని పరుగులు తీసేవాళ్ళు. ఇప్పుడు ఏడ చూసినా 2043 డీలక్స్‌లే కొత్తవి 30,000. 30,000 అంటే పర్వాలేదన్న 30, 32,000 క్వాలిటీని బట్టి జరుగుతుంది. 27, 28,000 నుండి ఏస్తున్నారు. ఒకాయన బెస్టులు తెస్తాడు. లేదా మీడియం బెస్ట్‌లే తెస్తాడు. నాయి డీలక్స్ అంటాడు. నాయి డీలక్స్ అని నాయి డీలక్స్ అంటే ఎట్లా కొనేవాడు వచ్చి పేరు పెట్టాలి దానికి. అదే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. రాజుగారికి పెళ్లి చేసుకోవడానికి ఆహ్వానించాడు. మంచి అమ్మాయి కావాలని అందరూ వస్తారు ముసుగేసుకొని. నేను రాజుగారిని చేసుకొని రాణిని అయిపోతాను. నేను రాణిని అయిపోవాలని అందరూ వస్తారు. ఆ రాజు ప్రతి ఒక్కరు ముసుగెత్తి చూస్తాడు. చూసి అతనికి ఎవరు నచ్చితే వాళ్ళే యువరాణి. అందరూ యువరాణులు అయిపోతారంటే ఎట్లా అయిపోతారు? అలాగే నువ్వు నేను అనుకుంటే అయిపోదనమాట. వేరేలాగా అన్నది అనుకోవద్దన్న, తప్పుగా అనుకోవద్దు చెప్తున్నాను. క్వాలిటీ బట్టి మార్కెట్ అలాగని మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లా. మనకు పండిన పంట అది. పండిన పంటను అది తీసుకురాగలము. ఇంకేడని తీసుకురాగలము?
కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా వాటర్ తక్కువ కొట్టి తెస్తే కొద్దిగా మంచిదనమాట. ఏదైనా గాని వచ్చేసరికైతే టమాటా అండ్ సపోటా మిర్చి గుంటూరు మార్కెట్‌కి కొద్దిగా తక్కువగా వస్తుంది. విత్తనం ఖమ్మం, అటుకాసి, వరంగల్ మార్కెట్‌లో అయితే 40, 50 వేలు దాకా జరుగుతుందని విన్నాను. 30, 40 వేలు జరుగుతుందని విన్నాను. గుంటూరు మార్కెట్‌లో ఆ క్వాలిటీలు రాట్లా. వస్తే వాటి గురించి నేను చెప్తా ఉంటాను. ఇక్కడ ఇంత జరిగిందన్నని. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్‌కి కూడా గుంటూరు మార్కెట్‌కి కొద్దిగా తక్కువగా వస్తది. 1, 2 షాపుల్లో వస్తాయి. ఆ షాపులు ప్రెజెంట్ అయితే ఇంకా పంట రాలేదు. మార్చిలో వస్తాయని చెప్పారు. ఆళ్ళంతే ఇదే ఈ నెలలోనే వస్తాయన్న ఇంకా అని చెప్పారు. అది కూడా వితరణ మార్కెట్‌లోనైతే అది కూడా 40-50, 60 వేలు దాకా మార్కెట్ పలుకుతా ఉంది. ఆ రకాలకొచ్చేసరికైతే బంగారం 20-22 వేలు జరిగిన మార్కెట్‌ని 17, 18 వేలు చేశారు. నిన్న పెట్టాను వీడియో చూసారా? పెద్ద వీడియోలో మధ్యాహ్నం పూట పెట్టాను. 19 వేలు కూడా ఏశారు డీలక్స్ రకాలు. బుల్లెట్లు కూడా మార్కెట్ 20-23, 24 వేలు దాకా ఉండేది. అది కూడా ఇప్పుడు 20, 19,000, 20,000, 21,000 జరుగుతుంది. బుల్లెట్ రకాలు వచ్చరికి. అంత పైన ఏం కనబడలేదు. 273 చూసారా? 22, 23, 24 వేలు దాకా డీలక్స్ రకాలు ఏస్తున్నారు. వాటిలో బెస్ట్‌లో మీడియం బెస్ట్‌లో 17,000, 15,000 నుంచి 18, 19,000 ఎక్కువ. 273 అండ్ కుబేర రకాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికి ఇది ఎక్కువ. ఈ 101 అండ్ సువర్ణ బ్యాడ్‌గా ఈ రకాలు ఏదైనానండి తేజ ఒకటే మార్కెట్‌కల్లా ఒక తేజాకొస్తే ప్రతి ఒక్క దానికి రేట్లు వస్తది కన్ఫర్మ్‌గా. కాకపోతే 2 రోజులు అటు ఇటుగా జరుగుతది గానీ రేట్లయితే వస్తాయి. కాతే ఆ రేట్లు వచ్చే టయానికి రైతు చేతిలో సరుకుండదు. మంచి రేట్లు వచ్చే టయానికి రైతు చేతిలో ఇంక సరుకుండదు. ఎందుకంటే ఈ రేట్లు చాలు రైతు అనేవారు పెట్టుబడులు పెట్టి ఇంకా దాయలేరు. ఈ రేటు నాకు చాలు అయ్యని అమ్ముకొని వాళ్ళు ఆ వడ్డీలు అప్పులు తీర్చుకుంటారింక. ఆ టయానికి ఇంకా మంచి ధరలొచ్చే అవకాశాలయితే ఉన్నాయి 90%. అది కూడా అందరూ చెప్పుకునేది నేను చెప్తున్నానని నేను ఏమి నా సొంత ఒపీనియన్ కూడా కాదు. నేను నలుగురిని అడుగుతాను. 4 కొట్లకెళ్ళి ఎగుమతి వాళ్ళు గాని, దిగుమతి కొద్దిగా ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి చెప్తా ఉంటాను. 90% అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి వస్తది. తాలు రకాలు కూడా తేజ తాలు 20,000 అన్నా దొరకవు అనే టైం వస్తదని చాలామంది అంటున్నారు. తేజ తాలు 20,000కి కూడా దొరకవంట. అట్లాంటి టైం వస్తది 2026 సంవత్సరంలోనే అందరూ చెప్పడం జరుగుతుంది. అది కూడాను ఇప్పుడు ఆల్రెడీ 10,000 12, 12,500 మిక్సింగ్ ఉంటే జరుగుతున్నాయి. తేజ తాలు. సీడ్ రకాలు 8,000, 9,000 కూడా పాలాలుంటే 7,000 కూడా జరుగుతున్నాయి. లేదంటే 10,000 12,000 ఎక్కువేస్తున్నారు. ఇంకా కలగలుపులు మిక్సింగ్ ఉంటే 13, 13.5, 14,000 దాకా సీడ్ రకాలేస్తున్నారు. బ్యాడగి తాలు కూడా 7, 8,000 నుంచి 10,000 జరుగుతున్నాయి. పాలాలు, నెమ్ములు ఎలాంటివుంటే మంచి రకాలుంటే 10,000 12, 13,000 దాకా ఏస్తున్నారు. అవి కూడా బ్యాడగిలతో డీడీలు గాని ఇయన్నీ కూడాను మార్కెట్ యార్డ్‌లో తాలు రకాలు వచ్చేసరికి కూడా. నెక్స్ట్ ఆళ్ళకి ఎక్కువైతే మాత్రం గుంటూరు 100 గుంటూరులోనైతే గుంటూరు మార్కెట్‌లో 20-25,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంది. గుంటూరు 100 మిర్చి. మరి అతను వేరే ఆయన నాకు కామెంట్ పెట్టాడు. వరంగల్‌లో 30,000 ఏశారు, 29,000 ఏశారని అన్నారు. లేదన్నా ఎక్కడ మార్కెట్ ఎక్కడైతే అలా ఉంది వాటి డిమాండ్ అయితే మాత్రం. ఇంకా ఎక్కువ సరుకొస్తే క్వాలిటీ వస్తే దాన్ని బట్టి మారుతదేమో గాని. సంగం 488 గాని ఇయన్నీ గూడా 15,000 16, 17, 18,000 మార్కెట్‌లో జరుగుతున్నాయి. ఏదేమైనా ఆర్డర్‌లు మరి కొత్త ఆర్డర్‌లే, పాత ఆర్డర్‌లని కాదు. ప్రస్తుతానికైతే లోకల్ ఆర్డర్‌లే ఎక్స్‌పోర్ట్‌లే జరుగుతున్నాయి. బయట ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు వచ్చే అవకాశాలున్నాయి. కంపల్సరీగా వస్తే మార్కెట్ పరిస్థితులు మారితే రేట్లు గూడా పెరిగే అవకాశాలున్నాయి. అలాగని ఇది పట్టుకొని నన్ను తీసుకెళ్ళి ఈడు చెప్పాడురా బాబు! దీన్ని బట్టి మనం పాలైపోదాం అని గూడా మరి అదొక్కటి మాత్రం గమనించుకోండి. ఏదైనా గానీ వస్తది అంతవరకే. కానీ అది గూడా గ్యారంటీ పెట్టుకొని నన్ను పట్టుకొని మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా అంటే మనం ఏం చేయలేము. మన చేతుల్లో లేదు. రేపటి గురించి ఈరోజు ఎవరు చెప్పగలమండి అసలు ఒకసారి చెప్పండి ఒకసారి. రేపు ఉదయం లేస్తాము. లేసి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అనుకుంటాము. చేయగలమా? ఆ టైంకి ఏదో ఒక అడ్డం వస్తది. చేయలేము. అలాగని ఆ రకంగా గూడా ఆలోచించుకొని ఒకసారి తెలుసుకోండి. వీలైతే లైక్ చేసి మన ఛానెల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.